మొదటి ప్రార్థనా అంశం, సుప్రీంకోర్టులో మత మార్పిడి నిరోధక చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సవాలు చేస్తూ సిజేపీ నేతృత్వంలో దాఖలైన పిటిషన్ విచారణ 2026 ఫిబ్రవరి 3న నిర్ణయించబడినది. ఆ రోజు తప్పక విచారణ జరిగి క్రైస్తవులకు అనుకూలంగా వచ్చునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో పాస్టర్ డానియల్ నిర్వహిస్తున్న చర్చిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు దాదాపు 20 మంది దాకా వచ్చి చర్చి ఉండకూడదని పలుమార్లు బెదిరించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగు న్యాయం జరుగునట్లు పాస్టర్ గారి కుటుంబం భద్రత కాపుదల కోసం ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం, 2025 చివరిలో భారత ప్రభుత్వం కొంతమంది విదేశీ సువార్థికులు మరియు పాస్టర్ల వీసా దరఖాస్తులను మరియు ప్రవేశ అనుమతులను నిరాకరించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది. నాగాలాండ్ వంటి క్రైస్తవ మెజారిటీ ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్న సంఘటనలు మిషనరీ పనిని నిషేధిస్తూ మత స్వేచ్ఛకు ఇబ్బందులు కలిగిస్తున్నారని క్రైస్తవ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నది. విదేశీ సువార్థికులకు దేశంలో అనుమతి ఇచ్చునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సారన్ బిలైగఢ్ జిల్లా నుండి వికాస్ చౌహాన్ మరియు శివా చౌహాన్ కేసు విచారణ ఈరోజు జరగనేయుండగా దేవుడు తన బిడ్డల పక్షముగా ఉండి కార్యము జరిగించున్నట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం, ఒడిశాలోని దెంగనెల్ జిల్లాలో పాస్టర్ బిబీన్ను చెప్పుల దండలతో ఊరేగింపు చేసిన అవమానపరిచిన వ్యక్తులపై స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పాస్టర్ భార్య జిల్లా పోలీసు సూపరింటెండెంట్ను సంప్రదించడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం, తెలంగాణ రాష్ట్రంలో వివిధ చర్చీలు మరియు క్రైస్తవ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ వారు ఇటీవలే జరిగిన దాడులను ఖండిస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించింది. జనవరిలోనే వనపర్తి, దౌలతాబాద్, గట్కేసర్, జానకంపేట మరియు హత్నూర్ 6 దాడుల సంఘటనలు నమోదయ్యాయని తెలిపారు. క్రైస్తవులపై కొనసాగుతున్న దాడులపై ప్రభుత్వం చర్యలు తీసుకొనున్నట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం, మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 35,000 మంది గనిగా తెగకు చెందిన మహారాష్ట్ర వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.